పరిస్థితి నుండి బయటపడ్డారు. వెన్నెముకలో బలమైన కత్తిపోట్లున్నాయి. ఆయన కోలుకోవడానికి సమయం చాలా పడుతుంది. ఈ వార్తలో వైరల్ అవుతున్న వేళ సైఫ్ ముందున్న సినిమాల లిస్ట్ గురించి కూడా గట్టి చర్చ జరుగుతోంది. ఇందుకే సైఫ్ నెక్స్ట్ చేయబోయే సినిమాలేంటి? ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్తో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు సైఫ్ అలీ ఖాన్. ఆదిపురుష్లో రావణాసురుడి క్యారెక్టర్ చేశారు సైఫ్. ఆ సినిమా తర్వాత ఆయనకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పెరిగింది. వెంటనే దేవర సినిమా చేశారు సైఫ్. తారక్తో చేసిన దేవరలో బైరా క్యారెక్టర్ కి చాలా మంచి స్పందన వచ్చింది. తారక్తో పోటీ పడి మరి స్క్రీన్ మీద యంగ్గా కనిపించారు సైఫ్. ఇప్పుడు దేవరా 2లోనూ ఆయన క్యారెక్టర్ కంటిన్యూ అవుతుంది. దేవరా సీక్వెల్ స్టార్ట్ కావడానికి ఎటూ కాస్త ఇంట్లోనే పుట్టగొడుగులను పెంచుతూ నెలకి 1,00,000 వరకు సంపాదించవచ్చు. అదెలాగో నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సమయం పడుతుంది. ప్రభాస్ స్పిరిట్ కోసం సైఫ్ అలీ ఖాన్ ని సందీప్ రెడ్డి వంగ అప్రోచ్ అయ్యారన్నది న్యూస్. కానీ దీనికి సంబంధించి అఫీషియల్ గా కూడా అనౌన్స్మెంట్ రాలేదు. కాకపోతే నెక్స్ట్ రేస్ 4లో మాత్రం ఖచ్చితంగా సైఫ్ చేస్తారు అన్నది వైరల్ అయిన వార్త. అన్నీ పర్ఫెక్ట్ గా ఉంటే ఈ నెలలోనే రేస్ 4 షూటింగ్ మొదలు కావాల్సిందే. ప్రియదర్శన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఇప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు సైఫ్. ఇందులో ఆయన దివ్యాంగుడిగా కనిపిస్తారన్నది టాక్. ఇప్పుడు సైఫ్ పూర్తిగా కోలుకునే వరకు ఈ షూటింగ్లు సెట్స్ మీదకి వెళ్లే పరిస్థితి లేదు. గాడ్ ఆఫ్ మాసెస్ తో సందడంటే ఇలాగే ఉంటుంది. స్వీట్ మీద స్వీట్ పంచినంత సంబరంగా ఉంటుంది అని ఇష్టంగా చెప్పుకుంటున్నారు అభిమానులు. ఓవైపు సంక్రాంతికి వచ్చిన డాకు మహారాజా సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంటూనే మరోవైపు కొత్త సినిమా సంగతులతో హ్యాపీగా ఉన్నారు ఫ్యాన్స్. 2023లో భగవంత్ కేసరితో మెప్పించిన బాలయ్యని లాస్ట్ ఇయర్ చాలానే మిస్ అయ్యారు అభిమానులు. ఆ లోటు తీర్చేలా ఈ ఏడాది డాకు మహారాజ్తో మెప్పించారు బాలయ్య. నమ్మిన సిద్ధాంతం కోసం ముందడుగు వేసిన ఇంజనీర్ గా సిల్వర్ స్క్రీన్ మీద దబిడి దిబిడి అనిపించేశారు నందమూరి బాలకృష్ణ. సంక్రాంతి రేస్ లో బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది డాకు మహారాజ్. అనంతపురం వేదికగా సక్సెస్ వేడుక చూడ్డానికి రెడీ అవుతున్నారు అభిమానులు. సినిమాల షూటింగ్లు, ప్రకటనలు, రాజకీయాలతో బిజీగా ఉన్నప్పటికీ స్పెషల్ టాక్ షోతో అన్స్టాపబుల్ అనిపించుకుంటూనే ఉన్నారు నందమూరి నటసింహం. తన ఎదురుగా కూర్చున్న గెస్ట్ ని బట్టి ప్రశ్నలు అడుగుతూ తనలో ఉన్న మరో కోణాన్ని ప్రేక్షకుల ముందు సరికొత్తగా ఆవిష్కరిస్తున్నారు. ఇప్పుడు అఖండ తాండవం షూటింగ్లో ఉన్నారు బాలయ్య. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో అఖండ సీక్వెల్ కోసం సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు చెప్పారు బోయపాటి శ్రీను. అఘోరాలను, నాగసాధువులను కలిసినట్టు తెలిపారు బోయపాటి. నో రెస్ట్ మోడ్ అంటున్నారు గ్రేట్ డైరెక్టర్ శంకర్. నేను మొదలు పెట్టనంత వరకే, ఒక్కసారి మొదలు పెట్టానా 6 నెలల్లో బొమ్మ థియేటర్స్ లో పడిపోతుందని చెప్తున్నారు శంకర్. ఇంతకీ ఏ బొమ్మ అంటున్నారా? అడగడం ఎందుకు, చూసేద్దాం రండి. ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్ పనులతో మునిగిపోయారు కెప్టెన్ శంకర్. జనవరి 10న గేమ్ చేంజర్ రిలీజ్ అయ్యాక కాస్త రిలీఫ్ అయ్యారు. థియేటర్లలో అవుట్పుట్ చూసుకున్న తర్వాత తన మనసులోని మాటలను జనాల ముందు చెప్పేశారు. గేమ్ చేంజర్ డ్యూరేషన్ గురించి మాత్రమే కాదు, రీసెంట్ ఇంటర్వ్యూలలో ఇండియన్ 3 గురించి కూడా డీటెయిల్స్ చెప్పేస్తున్నారు శంకర్. ఇండియన్ 3ని జస్ట్ అలా మొదలు పెడితే ఇలా 6 నెలల్లో థియేటర్లలో చూసుకోవచ్చన్నది శంకర్ దగ్గరున్న క్లారిటీ. ఇండియన్ 2 షూట్ టైంలోనే పార్ట్ 3ను కూడా తెరకెక్కించేశారు శంకర్. నిడివి పెరగడంతో థర్డ్ పార్ట్ రిలీజ్ చేయాలన్నది అప్పట్లో ప్లాన్. థర్డ్ పార్ట్ కోసం గ్రాఫిక్స్ పనులు మిగిలి ఉన్నాయన్నది టీం నుంచి వినిపిస్తున్న మాట. లైకాకి శంకర్కి మధ్య అంత సవ్యంగా కుదిరితే గట్టిగా 6 నెలల్లో ఇండియన్ 3ని థియేటర్లలో చూడొచ్చన్నమాట. సో లోకనాయకుడి నుంచి ఈ ఏడాది మణిరత్నం తగ్ లైఫ్, శంకర్ ఇండియన్ 3 రిలీజ్ అవుతాయన్నది ఫ్యాన్స్ ని ఊరిస్తున్న మాట. పోలా అద్దరి పోలా అంటున్నారు తలైవర్ లైనప్ ని జాగ్రత్తగా గమనించిన వారు. ప్లానింగ్ అంటే ఇలా ఉండాలి, ప్రాజెక్టులను సెట్ చేసుకోవడం తెలిసుండాలని అంటున్నారు. అంతగా తలైవర్ ఏం చేస్తున్నారు? ప్లాన్ ఏ అండ్ బి గురించి తలైవర్ చెప్తున్న సంగతులేంటి? కమ్ ఆన్ లెట్స్ వాచ్. లియో సినిమాను అలా కంప్లీట్ చేశారో లేదో, ఇలా సూపర్ స్టార్ రజనీకాంత్ తో కూలీ సినిమాను ప్రారంభించేశారు లోకేష్ కనకరాజ్. ఆల్రెడీ కూలీ షూటింగ్ దాదాపుగా పూర్తయినట్టే. రషెస్ చూసుకున్న తర్వాత కాసంత ప్యాచ్ వర్కులుంటే వాటిని కూడా కంప్లీట్ చేసుకుంటున్నారు. కూలీ సినిమా పనులు పూర్తయ్యాయి కాబట్టే జైలర్ సీక్వెల్ మీద కాన్సంట్రేట్ చేస్తున్నారు రజనీకాంత్. జైలర్ సినిమా కథ చూడగానే ప్రేక్షక లోకమంతా మెచ్చుకుంది రజనీకాంత్ని.
స్టార్ హీరో ఏజ్ ని, గ్రేస్ ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి కథలు రాయాలబ్బా అంటూ అందరూ రైటర్స్ కి సలహాలివ్వసాగారు. వాళ్ళు వీళ్ళు రాయడం ఎందుకు, సేమ్ డైరెక్టర్, సేమ్ స్టార్ కోసం ఇంకో సినిమా రాస్తే ఎలా ఉంటుందో చూద్దురు అంటున్నారు నెల్సన్ దిలీప్ కుమార్. సంక్రాంతి సందర్భంగా జైలర్ 2 కమింగ్ సూన్ అంటూ ఇచ్చిన అనౌన్స్మెంట్లోనూ నెల్సన్ అండ్ అనిరుద్ధ్ హడావిడి బాగా కనిపించింది. జైలర్ 2 కథ చాలా వరకు గోవా చుట్టూ తిరుగుతోందని టాక్. దాని ప్రకారమే తలైవర్తో గోవా షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారట నెల్సన్. అన్ని పర్ఫెక్ట్ గా కుదిరితే నెక్స్ట్ పొంగల్ రేస్ లో తలైవర్ పక్కాగా ఉంటారని ఖుషి అవుతున్నారు ఫ్యాన్స్. పట్టించుకోవడం మొదలు పెడితే బరువు పెరుగుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు వదిలిపెట్టడం కూడా నేర్చుకోవాలి. అప్పుడే చేరుకోవాలనుకున్న గమ్యాన్ని రెట్టింపు స్పీడ్తో అంతే క్లారిటీతో చేరుకుంటామని అంటున్నారు నడిప్పన్ నాయగన్ సూర్య. అయినా ఇప్పుడు సూర్య ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నట్టు? ఆకాశం నీ హద్దురా సినిమా టైం నుంచి సుధా కొంగరతో సూర్యకున్న స్పెషల్ బాండింగ్ ని ప్రేక్షకులు చూస్తూనే ఉన్నారు. తమ ఇంటి ఆడపడుచుగా సుధాను చూస్తారు సూర్య. అలాంటిది వాళ్ళిద్దరి కాంబోలో ఇంకో సినిమా ఉంటుందని జనాలు హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ ఇప్పుడు ఆ సినిమా లేదు. సూర్య ప్లేస్లో శివకార్తికేయన్తో మూవీ చేసేస్తున్నారు సుధా. రీసెంట్ గా అమరన్ హిట్ తో జోరు మీదున్నారు శివకార్తికేయన్. అటు బాల డైరెక్షన్లోనూ ఓ సినిమాను వదులుకున్నారు సూర్య. వనంగాన్ అనే టైటిల్తో సూర్యతో ఓ సినిమా చేయాలనుకున్నారు బాల. కానీ సూర్య కాల్ షీట్లు కుదరకపోవడం ఆ ప్రాజెక్ట్ పక్కన పడింది. దాన్నే అరుణ్ విజయ్తో తెరకెక్కించి సంక్రాంతికి రిలీజ్ చేశారు బాల. ఇప్పుడు ఇరుంబుకై మాయావి సినిమాను అమీర్ ఖాన్తో చేయబోతున్నట్టు ప్రకటించారు లోకేష్ కనకరాజ్. సూపర్ మ్యాన్ కాన్సెప్ట్తో ఉంటుంది ఇరుంబుకై మాయావి స్క్రిప్ట్. ఈ కథను సూర్య కోసమే రాసుకున్నట్టు ఇదివరకే చెప్పారు లోకేష్. కానీ ఇప్పుడు సూర్యతో చేయాల్సిన రోలెక్స్ పెండింగ్లో పడటంతో ఇరుంబుకై మాయావిని అమీర్కి షిఫ్ట్ చేశారు లోకేష్. కూలీ తర్వాత ఈ సినిమానే చేస్తారనే ప్రచారం జరుగుతోంది. కంగువ ఇచ్చిన షాక్లో ఉన్నారు సూర్య. ఆల్రెడీ ఆయన నటించిన రెట్రో రిలీజ్కి రెడీ అవుతోంది. మరోవైపు ఆర్జే బాలాజీ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నారు. దీంతో పాటు వాడివాసల్ పనులు కూడా మొదలవుతున్నాయి. సో తనకేం కావాలో క్లారిటీగానే ఉన్నారు నడిపిన్ నాయగన్ అంటున్నారు ఫ్యాన్స్. చూసారుగా, ఇవి వాటి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.